Do you need a ride? Taxi F is a better way to ride. Taxi కాల్చినట్లు కాల్చి పడేశారని పత్రిక కథనం. పత్రిక అనకూడదు, పత్రికల కథనం. ఎందుకంటే సోరస్ గాడి BBC నుండి పోషెట్టి XYZ న్యూస్ పేపర్ వరకు ప్రతి న్యూస్ పేపర్లో ఇప్పుడు ఇదే ఫ్రంట్ లైన్. కాసేపట్లో ప్రతి ఛానల్లో కూడా దీనిపైనే మీకు వార్తలు వస్తాయి. వీడియో చివర్లో ఈ కథనం గురించి కూడా అసలు నిజాలను బయట పెడతాను. కానీ పాకిజాలో వీళ్ళందరూ కవర్ చేయని ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ ఉంది. మీడియా మొత్తం దాస్తున్న ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ ఉంది. కానీ నిజాలు ఎక్కడ దాచబడ్డా తవ్వి మరీ మనం తీస్తాం. ఆ నిజాలను మీ అందరికీ అందజేయడానికి వచ్చాను. ఇప్పుడు చెప్పబోయే ఎక్స్క్లూజివ్ న్యూస్ గురించి మరే తెలుగు ఛానల్లో ఇంతకు ముందే మీరు చూసి ఉన్న ఈ ఛానల్ని వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి. లేదు ఈ ఛానల్లోనే ఫస్ట్ టైం వింటే గనక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు షేర్ చేసి 10 మందితో సబ్స్క్రైబ్ చేపించండి. ఇది మన ఇద్దరి మధ్య డీల్. మనకున్న పక్కా సమాచారం ప్రకారం బెలూచిస్తాన్లో లజ్బేలా అనే ఒక డిస్టిక్ ఉంది. ఈ డిస్టిక్లో బేలా అనే ఒక నగరం ఉంది. ఇక్కడ ఒక సెక్యూరిటీ ఫోర్సెస్ క్యాంప్ ఉంటుంది. అంటే పాకిస్తాన్ జవాన్లు ఉండే మిలిటరీ క్యాంప్ అన్నమాట ఇది. అర్ధరాత్రి BLA బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సడన్ గా ఇక్కడ అటాక్ చేశారు. అంతేకాకుండా బెలూచిస్తాన్ ప్రధాన హైవేలన్నింటినీ కూడా గత 6 గంటల నుండి బెలూచిస్తాన్ ఆర్మీ తన హ్యాండ్ ఓవర్లోకి చేసుకున్నట్లు మన దగ్గర పక్కా సమాచారం ఉంది. ఆల్మోస్ట్ నిన్న అర్ధరాత్రి మొత్తం బెలూచిస్తాన్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గవర్నమెంట్ నడిచిందనుకోండి. ఇప్పటికీ బెలూచిస్తాన్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిజా ఆర్మీ మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడుస్తూ ఉంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు ఎక్కడ ఈ అటాక్ చేసిన తర్వాత ఇరాన్ లోకి వెళ్లిపోతారో అని భయపడిపోయిన పాకిజా ఆర్మీ పాకిస్తాన్ ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి ఖాద్ అండ్ కొంచా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ ని పేల్చివేసినట్లు సమాచారం. రైల్వే ట్రాక్ ని పాకిస్తాన్ ఆర్మీ పేల్చేసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు పరిస్థితి అక్కడ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో. పలు ప్రాంతాల్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు మెరుపు దాడులు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీకి పట్టపగలే చుక్కలు చూపెడుతున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏ మీడియా ఛానల్లో కూడా దీని గురించి కవరేజ్ రావట్లేదు. ఎందుకని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సడన్ గా అంత పెద్ద స్థాయిలో అటాక్ చేశారు ఈ రోజు అంటే 2006 ఆగస్ట్ 26 సరిగ్గా 18 ఏళ్ల క్రితం బెలూచిస్తాన్ ఒక ప్రఖ్యాత పొలిటీషియన్, అంతేకాకుండా ట్రైబల్ చీఫ్, ఆయన పేరు నవాబ్ అక్బర్ ఖాన్ బుక్తి. ఇతన్ని పాకిస్తాన్ ఆర్మీ దౌర్జన్యంగా ఒక మిలిటరీ ఆపరేషన్ చేపట్టి చంపేసింది. అందుకు ప్రతీకారంగా ప్రతి ఏటా ఈ రోజు BLA పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. ఈ బుక్తి అనే పర్సన్ పాకిజా డిఫెన్స్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. కానీ ఈయన చేసిన పాపం ఏంటంటే బెలూచిస్తాన్ లో పుట్టడం. బెలూచిస్తాన్ గవర్నర్ గా కూడా ఈయన సేవలు అందించాడు. ట్రైబల్ జాతికి పెద్ద దిక్కు. పాకిజా ఒక పనికిమాలిన దేశమని, ఈ దేశంతో ఉంటే బెలూచ్ ప్రజలు ఎప్పటికీ బాగుపడరని మొట్టమొదట గ్రహించిన వ్యక్తి ఈ నవాబ్ అక్బర్ ఖాన్ బుక్తి. అందుకే ఇతడు సెపరేట్ బెలూచిస్తాన్ కోసం స్వతంత్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. స్వతంత్ర సమరయోధుడితడు. దాంతో బుక్తిని చంపాలని చెప్పి గుంటనక్క పాకిజా ఆర్మీ ఒక కేవ్ లో దాక్కుని ఉన్నాడని చెప్పి ఒక గుంటనక్క పాకిస్తాన్ ఆర్మీకి సమాచారం అందించింది. ఇంకేముంది, హుటాహుటిన పాకిస్తాన్ ఆర్మీ ఆ కేవ్ దగ్గరికి చేరుకుంది. పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుందంటే, మేము ఆ కేవ్ దగ్గరికి వెళ్ళాక బుక్తి నువ్వు మాకు లొంగిపో, నిన్నేం చేయము, ప్రాణాలతో ఉంచుతామని భరోసా ఇచ్చా. అయినప్పటికీ కూడా కేవ్ నుండి మాపై కాల్పులు జరిగాయి. కాల్పులు జరగడమే కాకుండా ఒక సడన్ గా ఒక బాంబు బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ లో కేవ్ కుప్పకూలిపోయింది. కేవ్ మొత్తం కుప్పకూలిపోవడంతో భుక్తి అతడి అనుచరులు అక్కడికక్కడే మరణించారని పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఈ స్టోరీ నమ్ముతాడా అండి? వాళ్ళే ఒక బాంబు వేసుకున్నారట, కేవ్ పేలిపోయిందట, అక్కడున్న వాళ్ళంతా మరణించారట. ఇది పాకిస్తాన్ ఆర్మీ చెబుతున్న కట్టుకథలు అల్లడంలో పాకిస్తాన్ ఆర్మీ రూటే సపరేట్. కానీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చెప్తుందంటే, పాకిస్తాన్ ఆర్మీ ఎలాంటి వార్నింగ్ లేకుండా ఆ రోజు కేవ్ పైన ఒక బాంబు వేసింది. ఆ బాంబు దాడిలో భుక్తి అక్కడికక్కడే మరణించారు. దీనికి మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని BLA చెబుతుంది. అందుకు ప్రతీకారంగానే నిన్న అర్ధరాత్రి BLA ఇంత పెద్ద ఎత్తున కౌంటర్ అటాక్ చేసింది. ఈ అటాక్ లో 102 మంది పాకిజా సైనికులను లేపేసినట్లు
పక్కా సమాచారం ఉందండి మన దగ్గర. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అఫీషియల్ గా రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఇది. బేలా క్యాంప్ పైన అటాక్ చేయాలని మేము టార్గెట్ ఫిక్స్ చేశాం. ఎంట్రన్స్ లో ఎక్స్ప్లోజివ్ లాడెన్ వెహికల్స్ ఉన్నాయి. దాంతో ఫస్ట్ ఆ 2 వెహికల్స్ ని మేము లేపేశాం. ఆ తర్వాత దర్జాగా క్యాంపు లోపలికి వెళ్ళాం. లోపల 40 మంది మిలిటరీ పర్సనల్స్ ఉన్నారు, పాకిజా వాళ్ళు. వాళ్ళందరినీ కూడా పైకి పంపించేశాం. అంటే 40 మందిని చంపేశాం. ఈ విషయం తెలియగానే పాకిస్తాన్ ఆర్మీ ఒక రీఇన్ఫోర్స్మెంట్ బెటాలియన్ పంపించింది. వాళ్లకు బిఎల్ఏకి మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. ఈ పోరులో మరో 62 మంది పాకిజా సైనికుల్ని పైకి పంపించాం. ఆ 40 ఈ 62 మొత్తం 102 మంది పాకిజా సైనికుల్ని పైకి పంపించేశామని బిఎల్ఏ అఫీషియల్ గా తన స్టేట్మెంట్ లో తెలిపింది. అంతేకాదు పాకిజా సైనికులు 22 మంది మా దగ్గర బందీలుగా ఉన్నారని కూడా తెలిపింది. బెలూచిస్తాన్ ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్ ని అంత గుడ్డిగా ఎలా నమ్ముతావు ప్రశాంత్ అని మీరు నన్ను అడగొచ్చు. నేను ఎవరిని నమ్మను. నిన్న అర్ధరాత్రి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడుల ఎక్స్క్లూజివ్ ఫుటేజెస్ నా దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ కూడా 10 నిమిషాల క్రితం టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. మీకెవరికైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు చూడొచ్చు. మీకు నమ్మకం కలిగితే వీడియోని లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేపించండి. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భయపడిపోయిన పిరిగి పందలు ఈ పాకిజా మిలిటరీ జవాన్లు సివిలియన్స్ దుస్తులు వేసుకుని దొంగచాటున బస్సుల్లో పారిపోతున్నారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్లో హైవేస్ మొత్తం ఉన్నాయని మీకు ముందే చెప్పాను. దాంతో ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చేశారంటే బస్సులన్నింటినీ ఆపి అందులో సివిలియన్స్ రూపంలో ఉన్నటువంటి ఈ గుంటనక్క పాకిజా సైనికులను బయటకు తీసుకొచ్చి కాల్చి చంపేశారు. ఇది జరిగింది. కానీ ఇప్పుడు మీరు న్యూస్ హెడ్లైన్స్ లో ఏం చదువుతున్నారు? ఇప్పుడు ట్రెండింగ్ లో ఏం ఆర్టికల్స్ నడుస్తున్నాయి ఒకసారి చూడండి. అట్లీస్ట్ 22 కిల్డ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఐడీస్ చెక్డ్ ఇన్ పాకిస్తాన్. ఈ పత్రిక కథనాల్లో ఏం చెప్తున్నారంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు, టెర్రరిస్టులు బస్సులను ఆపి బస్సులో ఉన్నటువంటి సాధారణ ప్రజల ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి అందులో ఈ పంజాబ్కి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని పత్రిక కథనాల్లో రాసి ఉంది. ఈ ఎన్ని బస్సులను ఆపారట? 22 బస్సుల్ని. ఎక్కడ ఆపారట? పంజాబ్ నుంచి వస్తూ పోతూ ఉన్న బస్సులను. ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి. పంజాబ్ నుంచి వస్తూ పోతూ ఉన్న బస్సులు అంటే మోస్ట్లీ పంజాబ్ వాళ్ళే ఉంటారు కదండి ఆ బస్సుల్లో. మరి అలాంటప్పుడు 22 బస్సులు ఆపితే 22 మంది పంజాబ్ ప్రజలే దొరికారా అందులో? మిగతా వాళ్ళంతా ఏలియన్సా లేదంటే ఫారెనర్సా? ఏ పని పాట లేకుండా పంజాబ్ కి అంతమంది బస్సులు వేసుకొని ఎందుకు వెళ్తారండి? కథనాలు అల్లితే దానికి ఒక అర్థం ఉండాలి. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెంటనే దీనిపైన ప్రతిస్పందించింది. మేము సాధారణ ప్రజల్ని ఎవరిని చంపలేదు, ఐడెంటిటీ కార్డ్ చెక్ చేసిన మాట వాస్తవమే, సాధారణ ప్రజల రూపంలో పారిపోతున్నటువంటి మిలిటరీ పర్సనల్స్ ని మేం చంపేశాం అని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అసలు నిజాన్ని బయటపెట్టింది. నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పత్రికా కథనాలను వేస్తున్న ఈ బీబీసీ మిగతా ఛానళ్లను ఏమనాలి చెప్పండి? ఆల్రెడీ అమెరికా, యూకే ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒక టెర్రరిస్ట్ గ్రూపుగా చిత్రీకరించింది, డిక్లేర్ చేసింది. మరి వాళ్ళపైన ఈ పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న అరాచకాల గురించి ఎందుకు ఇవి ఫోకస్ చేయడం లేదు? ఎందుకు ఈ పాకిస్తాన్ ఆర్మీని ఒక టెర్రరిస్ట్ ఆర్మీగా ప్రకటించట్లేదు? దీన్నే కదండి డబుల్ స్టాండర్డ్స్ అంటారు. భుక్తి ఏం టెర్రరిస్ట్ కాదే, పొలిటీషియన్ కదా, మరి అతన్ని ఎందుకు చంపించారు? బిఎల్ఏ మరో ప్రకటన కూడా ఇచ్చింది. బెలూచిస్తాన్ ప్రజలెవరూ కూడా రానున్న కొద్ది గంటలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళకండి, ఈ యుద్ధం కొనసాగుతుంది, పాకిస్తాన్ గుంటనక్కలని ఏరివేసేంత వరకు మేము నిద్రపోము అని చెప్పి అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికీ అక్కడ హోరాహోరీ యుద్ధం నడుస్తుంది. వీటికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ ను కూడా ఫాలో అవ్వండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే